రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏ ప్రశ్నకి ఆయన చెప్పింది ఏంటంటే అది మా ప్రభుత్వాలైనా బీజేపీ ప్రభుత్వాలైనా ఈ ఒప్పందానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నటువంటి దానికేమో మద్దతు. నేను ఒకటే అంటున్నా బ్రదర్, కెన్యా లాంటి చిన్న దేశం ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలని రద్దు చేసుకుంది. ఇప్పుడేం చెప్పాను కదా, ఏ రంగాల్లో రద్దు చేసుకుంది మళ్ళీ చెప్పమంటే చెప్తా. మొత్తంగా 1-2 కాదు, దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు. మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా, అంటే 1 కాదు 2 కాదు, విద్యుత్ పంపిణీ, ఎయిర్పోర్ట్లు, తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టు, పెట్రోలియము, వాటి కింద పనిచేసే ఏజెన్సీలు, కెన్యా హ్యాస్ క్యాన్సిల్డ్ ఆల్ కాంట్రాక్ట్స్. Why is the same not being done? If Rahul is sincere, Rahul Gandhi is sincere in what he says, what he demands, why is he not asking his chief minister to cancel all the MOUs with Mr. Adani and his company? That's the question he needs to answer. And why is his government accepting 100 crores as donation when Rahul Gandhi himself in Maharashtra says, koi paise aise nahi de deta, 30-40 crore koi aise hi nahi deta. इसलिए हम पूछ रहे हैं राहुल जी से, अगर 30-40 करोड़ कोई ऐसे ही नहीं देता तो 100 करोड़ क्या ऐसे ही दे दिया? दिल की अच्छाई, दिल की गहराइयों से क्या रेवंत रेड्डी के लिए उनके कोई अलग सा मोहब्बत है क्या उनके दिल में? तो इसीलिए हम पूछते हैं राहुल जी से, आपकी अगर नेशनल पार्टी है तो नेशनल स्टैंड होना चाहिए. महाराष्ट्र में कुछ बोलो, यहाँ के कुछ और बोलो, ये सही नहीं है. और दूसरी बात, यहाँ के जो चीफ मिनिस्टर है रेवंत रेड्डी, महाराष्ट्र जाते हैं इलेक्शन के दरमियान, इलेक्शन के दौरान वहाँ जाते हैं, वहाँ कहते हैं कि एक बहुत बड़ा चोर गुजरात से आके आपका 1 लाख करोड़ वाला ज़मीन धारावी का चोरी करने की, हड़पने की कोशिश कर रहा है. अगर आपको अदानी अगर बहुत बड़ा चोर लगता है महाराष्ट्र में, क्या बॉर्डर पार करते ही तेलंगाना में आते ही बहुत अच्छा कैसे लगने लगा? ये हमें नहीं समझ आता. तो इसीलिए हम जवाब मांग रहे हैं. इसलिए हम दोनों से, राहुल जी से, रेवंत रेड्डी जी से, क्योंकि उनकी सरकार है यहाँ पे, उनसे जवाब मांग रहे हैं. साथ ही साथ हम बीजेपी से भी पूछ रहे हैं कि आपकी क्या रवैया है तेलंगाना में अदानी की इन्वेस्टमेंट को लेकर, आपकी क्या स्टैंड है, ये भी मांग रहे हैं. ఏం లింక్స్ ఉన్నాయి? See, if there is like yesterday Mr. Adani it was announced and it was announced by the court that Adani garu ముడుపులు ఇచ్చారు అని నిన్న చెప్పారు. అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమనండి. చెప్పిన తర్వాత డెఫినెట్గా చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి. అది తప్పే ఉంది. అది ఎవరికి ఇచ్చినా సరే, లంచం ఎవరికి ఇచ్చినా సరే, అది ఎవరైనా సరే, మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా నాకు తెలియదు, నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది, తీసుకోవాలని నేను కోరుతాను. బ్రదర్, ఇప్పుడు నేను కూడా ఖండిస్తా, దానికి ఏముంది, ఖండించడానికి ఏముంది? అది కోర్టు కదా, కోర్టులో తీర్పు వచ్చినా కూడా నేను ఖండిస్తున్నా అంటే, కోర్టు తీర్పు వస్తే అప్పీల్కోవాలి. ఖండిస్తా అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు లొంగిపోమనండి, మరి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి. కోర్టు ఇచ్చింది కదా, నేను ఇచ్చింది కాదు కదా. అది కాదు, ఇంకొక మాట కూడా నేను అడిగి స్పష్టంగా ఒకటి అడుగుతున్నా, ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్టు ఏమన్నది, నేను మంచిగా ఉన్నాను అదాని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా అది కాదు పాయింట్. రాహుల్ గాంధీ నీతి ఏంది భయ్? నాకు అర్థం కాదు. నేను 1 గంట సేపు ఉపన్యాసం ఇస్తాడు, వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా? చెప్పరా? మహారాష్ట్రలో దొంగ అవుతాడు, ఇక్కడ మంచోడు అవుతాడు. అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా? పూర్తిగా అదుపాపి నెల తప్పిపోయారు అందరూ. అందుకే అడుగుతున్నాం. ఇదే నువ్వేమైనా కాదంటున్నావా? ఏంది కాదంటున్నావా అంటున్నా. ఇప్పుడు నేను చెప్పింది ఏదో వాస్తవం కాదని వాళ్ళని చెప్పమని నేను చెప్తాను, ప్రూఫ్ నేను బయట పెడతా. పొంగులేటి కలిసినా చెప్పాను బయటకు వచ్చి. నేను ఆరోపించి 6 వారాలైందా, ఎక్కువైందా? ఈయన రహస్యంగా సమావేశమైండు ప్రెసిడెన్షియల్ సూట్ కోహినూరులో అని. కలవలేదని చెప్పమని చూస్తా. చెప్పిండా ఇప్పటివరకు? నేను మధ్యలో మస్తుగా మాట్లాడుతున్నా ప్రెస్లు, ఈ బాంబు ఆ బాంబు అని. ఎడవాయ మరి బాంబుల శాఖ మంత్రి. నేను ఇంకోటి అడుగుతున్నా బ్రదర్, స్పష్టంగా అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక ఈడీ రైడ్ అయితే వెంటనే బయటకు వచ్చి అర్జెంటుగా ప్రెస్ రిలీజ్లు వస్తాయి, లీకులు వస్తాయి, ట్వీట్లు వస్తాయి ఈడీ నుంచి. 6 వారాలు అయిపోయాయి. ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ మాట్లాడదు, విలేకరులు అడిగారు. ఏమవుతుంది మరి దేశంలో? అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా? శ్మశాన నిశ్శబ్దమా? ఇక మేము కూడా మాట్లాడద్దా ఏంది? బరాబర్ మాట్లాడతాం. వీళ్ళ రహస్య ఒప్పందాలు, చీకటి దోస్తానాలు,
మామిడిపల్లిలో భూభాగోతాలు ఇవన్నీ తొందరలో వస్తాయి బయటికి. తొందర ఎందుకు? ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది. బ్రదర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మొత్తం చదివినట్లేరు, సరిగ్గా విన్నట్లేరు. మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది? అసెంబ్లీ సెక్రటరీ గారు, స్పీకర్ గారు ఏం వాదించారు? కోర్టుకు అధికారం లేదు అన్నారు. స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు. వాళ్ళ కోర్టు ఏం చెప్పింది? ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది. రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది. రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్. మీరు దయచేసి కొద్ది స్టడీ చేయండి, అధ్యయనం చేయండి. రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జిమెంట్ ఉంది, 3 నెలల లోపల తీసుకోవాలా అని. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది? మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు. ఇవాళ హైకోర్టు సీజే గారు బెంచ్ ఇచ్చింది తీర్పు, ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు. రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీంకోర్టులో కవర్డ్ జడ్జిమెంట్ ఉంది. మణిపూరా మేఘాలయనా? మణిపూర్ మేఘాచంద్ర ఆయన పేరు ఉంది కదా, ఆయన మేఘం కేశాచంద్ర. ఆ కేసులో 3 నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం. ఆయన ఏదో పిచ్చివాగుడు వాగుతుంటాడు, ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పమని. ఆయన వాగుడుకు ఇప్పుడు ఏనుగులు పోతుంటే చాలామంది మరుగుతుంటారు, మేము పట్టించుకోం. మేము ఖచ్చితంగా స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం. ఆయనకు చేత అయితే సబ్జెక్ట్ మీద మాట్లాడమను, అదాని మీద మాట్లాడమను. నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పమను. ఆయన వాగిన ప్రతిసారి పిచ్చివాగుడు మీరు లైవ్లో చూపెట్టుడు. ఏళ్ళపు ఆయన మాట్లాడుతుంటే పిల్లల్ని ఎలగొడుతురు, టీవీలో ముంగటికెళ్ళి చెవులు మూస్తుర్రు, ఇదేం లేరు నాయన అని. ఏడవైనా అట్లా కాదు, ఏడవైనా అదే సొల్లు పురాణం. అవే బాలల దినోత్సవం కోతే అదే ఒర్రుడు, అవార్డులకు పోతే అదే ఒర్రుడు, ఉద్యోగ నియామకాలకు పోతే అదే ఒర్రుడు, గుడికాడికి పోతే అదే ఒర్రుడు, ఆఖరికి బర్త్డే రోజు కూడా అదే ఒర్రుడా. ఇంత మొరుగుడు మంచిది కాదు ఆయనకు కూడా. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ మాట లగచర్లకు వచ్చి చెప్పాను. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఆయన కాన్స్టిట్యున్సీ కదా, నాది కాదు కదా, రమ్మని చెప్పు. లగచర్లకు పోయి రమ్మని చెప్పు. ఇక అంతెందుకు కానీ ఫస్ట్ దీని మీద సమానం చెప్పమని రాదు. ఇక లగచర్ల ఇంకెందుకు? ఇక శ్రీకాంత్ భాయ్ మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అన్ని ఒక్కరోజు అయిపోతే ఎట్లా. ఒక నిమిషం. అవును, ఫోటోలు దిగినాం. అయితే ఏంది? కాదు బ్రదర్, ఫోటోలు దిగినాం, ఎస్ బరాబర్ దిగినాం. ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు, కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు. కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో. కేసీఆర్ సేస్ నో టు అదానీస్ ప్రపోజల్. మాకు ఆయనకు తేడా అయిందంటే ఆయన మాకు వచ్చి మస్కా కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలే. ఈయనేమో పోయి ఆయనను మొత్తానికి ఈయననే పోయి అల్మించుకొని వాళ్ళ నాయకుడు పైన తిరుగుతాడు, ఈయన పోయి అల్మించుకుంటాడు. మాకు ద్వంద్వ ప్రమాణాలు లేవు, మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి. ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం. వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం, హలో అన్నాం, ఛాయ్ తాగిపించినాం, ఎలగొట్టినాం. బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు. కానీ ఈయనట్ల కాదు కదా, వాళ్ళ నాయకుడు తిడతాడు, ఈయన అలాగే చేసుకుంటాడు. గది తేడా మాకు వాళ్ళకు. ద్వంద్వ ప్రమాణాలు లేవు మాకు. మేము 10 ఏళ్ల పాటు ఆయనని ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం. మేము ఇక్కడ డిస్కాంలు అప్పచెప్పలే, బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు. మేమిక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని ఎర్రతివాచీలు పరిచి ఇక్కడ ఆయనతో మేము 100 కోట్ల రూపాయలు దండుకోలేదు. ఇది మాకు వాళ్ళకున్న తేడా. ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి.